ఆ కంప్లైంట్ ఏమని కంప్లైంట్ పెట్టించారు? వేమన సతీష్ 7 కోట్ల రూపాయలు తీసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారనే కంప్లైంటు రాజంపేట పోలీస్ స్టేషన్లో పెట్టించారు. ఏమండి, వేమన సతీష్ మీద ఎవరైనా ఎలిగేషన్ చేస్తే వేమన సతీష్ వచ్చి కంప్లైంట్ పెట్టాలా? వేమన సతీష్ అల్లుడు వచ్చి కంప్లైంట్ పెడతాడా? వేమన సతీష్ని తిట్టినట్టుగా ఒక కంప్లైంట్ పెట్టి ఆ కంప్లైంట్ని ఎన్ని సెక్షన్ల కింద రిజిస్టర్ చేశారో చూడండి. 61 సబ్ క్లాస్ 2, 55 BNS, 56 BNS, 351 సబ్ క్లాస్ 2 BNS, రెడ్ విత్ సెక్షన్ 35 ఆఫ్ BNS. 6 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. ఎవరి మీద రిజిస్టర్ చేశారు? వీళ్ళ హస్బెండ్ మీద, మురళి మీద కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసిన సంగతి వీళ్ళకి ఏమైనా చెప్పారా? ఎవరికి చెప్పలా. ఇది అంతా కూడా డిఐజీ కోయా ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి, కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక స్కెచ్. ఈవిడ ఎక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గరికి వెళ్ళి చెప్తుందో, ఈవిడ ఎక్కడ బయటికి వెళ్ళి మీడియాకి వెళ్ళి చెప్తుందో, వీళ్ళ మీద ఒక కేసు కట్టేసేసి వీళ్ళని తీసుకెళ్దామనేటువంటి ఒక ప్లాన్. ఇప్పుడు ఈ కేసులో వీళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు. ఎందుకు అంటే బిలో 7 years అఫెన్సెస్ కాబట్టి. ఏం చేశారు వీళ్ళిద్దరిని? ఎప్పుడైతే ఈ కేసు రిజిస్టర్ చేసి ఎవరికి చెప్పకుండా విజయవాడలో వీళ్ళు నా పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలుస్తారన్న సమాచారం వీళ్ళకి ఉండటంతో ఇమ్మీడియట్గా నెంబర్ ప్లేట్ లేని కారులో వచ్చి 28వ తారీఖున ఉదయం 11 గంటలకి తెలుగుదేశం పార్టీకి పరలాంగు దూరంలో రాజంపేట దగ్గర నుంచి పోలీసులు వీళ్ళందరూ వచ్చి వీళ్ళ మొత్తాన్ని ఏమని వీళ్ళ భర్తని ఇద్దరిని కిడ్నాప్ చేసి రాజంపేట మీదుగా మదనపల్లి డిఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఈ విషయం పట్ల వాళ్ళ కొడుకు బాధపడుతూ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ఇట్లా మా అమ్మని మా నాన్నని ఎవరు కిడ్నాప్ చేశారని చెప్పిన వెంటనే నేను హైకోర్టులో, ఇది కూడా మీరు కూడా చూడాలి, హైకోర్టులో WP నెంబర్ 29770 ఆఫ్ 2025 హైకోర్టులో హిబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేసా. ఇది ఎప్పుడు వేశాను? 29th day of October 2025. 29వ తారీఖున పొద్దున్నే లంచ్ మోషన్ తీసుకొని నేను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన. ఈ రిట్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భానికే ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసింది వీళ్ళ హస్బెండ్ మీద, మురళి మీద. సుధామాధురిని ఎందుకు అరెస్ట్ చేశారు? నేను డిఐజీ కోయా ప్రవీణ్ని అడుగుతున్నా, రాజంపేట సిఐని అడుగుతున్నా, సుధామాధురి మీద కేసు రిజిస్టర్ చేయాలా? బికాస్ ఈ ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా సుధామాధురి లేదు. ఎందుకు ఆవిడని అరెస్ట్ చేసి మీరు రాజంపేట దగ్గర నుంచి తీసుకొని మదనపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అంటే డిఐజీ కోయా ప్రవీణ్ మీ వెనుకుంటే మీరు ఏమైనా చేసేస్తారు సార్ పోలీసు వ్యవస్థ మీ వెనుకుంటే మీరు ఎవరినైనా తీసుకెళ్ళిపోతారు సార్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఎవరినైనా లోపలేసేస్తారు సార్. అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ, మీడియా వ్యవస్థ ఇంకేం పనిచేయదు అనమాట. అధికార వ్యవస్థ పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు వేమన సతీష్ కాబట్టి, తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రతినిధిగా పనిచేస్తున్నాడు డిఐజీ కోయా ప్రవీణ్ కాబట్టి, కర్నూలు రేంజ్ డిఐజీ మీ ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా సరే ఎత్తుకొని వెళ్ళిపోయి లోపల పడేసి మదనపల్లి డిఎస్పీ ఆఫీస్లో ఒక వీడియో రికార్డ్ చేయించి పెట్టుకున్నారు ప్రివెంటివ్ మోడ్గా ఒక మదనపల్లి డిఎస్పీ ఆఫీసులో రికార్డ్ చేసుకొని ఈవిడ ఏ రోజైతే మీడియాకు వచ్చి బ్లాస్ట్ చేసి సార్ ఇదిగో ఈ విధంగా నా దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పిన సాయంత్రానికి ఈ వీడియో రిలీజ్ చేశారు. ఒక మహిళ, అన్నా నీకు 7 కోట్లు ఇచ్చినాను, నా కోట్లు నాకు డబ్బులు ఇవ్వన్నా అంటే నువ్వు సీట్ ఇప్పించలేకపోతే డబ్బులు ఇచ్చేసేయి, లేదా కొంత డబ్బులు ఇవ్వు. అమ్మా నీకు కొంత డబ్బులు ఇచ్చినాను, కొంత డబ్బులు వదిలేసాయి, నేను కష్టాల్లో ఉన్నాను, తర్వాత కావాలంటే ఇస్తాను, లేదా నాకున్న ఆస్తులు ఏదో ఒక ఆస్తి రాసిచ్చేస్తాను, దయచేసి నువ్వు ఇది చేయొద్దమ్మా అని చెప్పు. కిడ్నాపులు చేయటం ఏంటండి? అనుచరుల దగ్గర నుంచి కేసులు కట్టడం ఏంటండి? హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన తర్వాత, హైకోర్టులో నేను రిట్ పిటిషన్ వేసిన మరుక్షణం ఆవిడని రిలీజ్ చేసి సాయంత్రానికి హైకోర్టులో సార్ మేము నోటీస్ ఇస్తున్నామని చెప్పేసి రిలీజ్ చేసి మళ్ళీ వాళ్ళ కొడుకు కూతురు ఎక్కడ మీడియాకి వెళ్తారని వాళ్ళ పోలీసుల చేత కొడుకు కూతురు దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయి, అది కూడా నేను వీడియో చూపిస్తాను. మళ్ళీ కొడుకు కూతురు ఎక్కడ మీడియాలోకి వెళ్తారో, వాళ్ళు మీడియాలోకి వెళ్తే వీళ్ళకి ప్రాబ్లం అవుతుందో అని మళ్ళీ ఆ కొడుకు కూతురు మీడియాలోకి వెళ్ళకుండా పోలీస్ ఆఫీసర్ని వాళ్ళ ఇంటికి పంపించి నేను బయటికి రావడం అవ్వదు సార్. మీరు ఏమన్నా ఉంటే చెప్పండి, పర్లేదు. నాన్న బీగం తిప్పి అక్కడ గేట్ ఇవ్వండి సార్. నాన్న వస్తున్నాను. నాన్న
అంటే తీసుకొని ఇంటికి వచ్చాం. నాని వాళ్ళు ఏమన్నా ఫోన్ చేసినారా? వచ్చినారు నాని అని ఏమన్నా? ఫోన్ చేసినారు. ఇప్పుడు ఆడే విజయవాడలోనే ఉన్నాడు నాన్న. నేను చెప్తాను వాడికి ఇంటికి రమ్మని అయితే ఇంకా. ఏంటండి ఏంటి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? చెప్పినప్పుడు అప్పుడు రమ్మని చెప్పుకోవాలి. సరే సరే ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మేము బాగున్నాంలే. వాళ్ళు మేము వస్తున్నాము, బాగా జాగ్రత్తగా ఉన్నామా? వాడేం దిగులు పడకుండా. అమ్మా చిన్నవాడా అమ్మా ఎందుకు చెప్పాల్సి వచ్చిందమ్మా ఈ విధంగా మీ పాపకి? వాళ్ళు బెదిరించినారు సార్. ఏమని బెదిరించారు? మీ బాబుని చంపేస్తాము, మీ ఆయన ఉద్యోగం తీసేస్తాము, మీ ఆయన్ని చంపేస్తాము. బెదిరించి మీ పాపకి ఫోన్ చేయించారు. ఫోన్ చేసి మీ పాపకి ఇలా చెప్పు, ఆ పాప లేకుంటే వీడియో ముందుకు పోద్దంట, మా ఉద్యోగాలు పోతాయి, నాకు 2 కొడుకులు, నాకు ప్రాబ్లం అవుద్ది మా అని భంగపడుకున్నారు, బెదిరించినారు సార్. అరే ఒక అమ్మాయి డబ్బులు ఇస్తే అరే పోలీస్ ఆఫీసర్లు మీ చేతిలో ఉన్నారని తల్లిదండ్రులను కిడ్నాప్ చేసేయటం, పోలీసులతోటి అక్కడికి రాజంపేట తీసుకెళ్ళి రికార్డ్ చేసేయటం, ఇంటికేమో పిల్లల్ని పంపించటం, వీళ్ళు ఎక్కడుంటే అక్కడికి పెట్టు. ఏంటండి చంద్రబాబు నాయుడు గారు, ఇది కరెక్టా? నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, నిజంగా 29వ తారీఖు 28వ తారీఖు 29వ తారీఖు రాజంపేట సిఐ, మహిళా ట్రైనీ ఎస్ఐ, 4 కానిస్టేబుళ్ళు వాళ్ళ సెల్ లొకేషన్సు మదనపల్లి డిఎస్పీ ఆఫీసులు ఎందుకు ఉన్నాయో మీరు విచారణ చేయండి, మీ ఇంటెలిజెన్స్ ద్వారా విచారణ చేయండి. డిఐజీ కోయా ప్రవీణ్ యొక్క ప్రోత్సాహంతో ఈ కేసు రిజిస్టర్ చేశారో లేదో విచారణ చేయండి. వాళ్ళ అమ్మాయి ఇంటికి ఎందుకు పోలీసు వెళ్ళి మాట్లాడి వాళ్ళ చేత క్లారిఫికేషన్ తీసుకొని మీరు మీడియాకి వెళ్ళొద్దమ్మా, మీదిగో మీ అమ్మ మీ నాన్న సేఫ్గానే ఉన్నారని వీళ్ళ చేత పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టించి చెప్పించాల్సిన అవసరం వేమన సతీష్కి ఏమొచ్చిందో చెప్పండి. వీళ్ళు పోలీస్ కస్టడీలో పెట్టి డిఐజీ కోయా ప్రవీణ్ వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు బెదిరించాడో చెప్పండి. ఎందుకు వేమన సతీష్ వాళ్ళతో ఫోన్ చేసి నేను 50 లక్షలు ఇస్తాను, ఇప్పటికి వదిలేసేయండి, కొన్నాళ్ళ తర్వాత నేను మిగతా డబ్బులు ఇస్తాను, దయచేసి మీరు మీడియా రావద్దు అని చెప్పి ఎందుకు బతిమలాడాడో చెప్పండి. ఇవన్నీ దీనికి ఈ ప్రశ్నలన్నిటికీ మీరు మీ ఇంటెలిజెన్స్ ద్వారా సమాధానం చెప్పండి సార్. నేనేదో ముఖం మీద మసిగుడ్డ కాల్చి ముఖం మీద వేయటంలా ఈ ప్రాథమికమైనటువంటి ఆరోపణలు మీరు వాళ్ళ మీద కేసు ఎవరైనా నా మీద ఎలిగేషన్ చేస్తే నా పిఏ కంప్లైంట్ పెడతారా? నా పిఏ కంప్లైంట్ పెడితే 10 సెక్షన్ల మీద కేసులు కడతారు.